ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మీరు కన్న కల ఒకటి ఈ రోజు నిజం కాబోతుంది. అయితే ఎటువంటి కళ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వారి యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, చాలా మంది వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు బంధువులకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుని ముందుకు వెళ్ళే స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి నిద్ర లేవగానే ఒక చిన్న తేలికపాటిగా గాలివాన వస్తే గనక దానికి సుగుణంగా పరిగణించాలి. ఎందుకంటే ఆ గాలి మీ జీవితంలో కొత్త మార్పులకు సంకేతం. మీ మనస్సులో కొన్ని రోజులుగా తిరుగుతున్నటువంటి ఒక కళ, అది ప్రేమకు సంబంధించిందా, ఉద్యోగం గురించి అయినా సరే, ఈరోజు కళ సహకారం అవ్వబోతుంది అనడానికి సూచన. ఈరోజు మీ తలపై గురుగ్రహ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే బుద్ధి, ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం మీలో పెరుగుతాయి. మీకు ఎదురయ్యే ప్రతి సమస్యకు మీరే పరిష్కారాన్ని వెతకగలుగుతారు. పగటి పూట ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. అలాగే ప్రతికూల ఆలోచనలు, ప్రతికూల ప్రభావాలు అన్నీ కూడా మాయమైపోతాయి. ఒక చిన్న ప్రార్థనతో మీరు ఈరోజు అనేది ప్రారంభిస్తే గనక, ఓం శ్రీ శనిదేవాయ నమః అని ఫలించుగాక అన్ని ఈ విధంగా చిన్న ప్రార్థనతో మీరు రోజును ప్రారంభిస్తే ఈరోజు మీకు కావలసిన శక్తి లభిస్తుంది. అయితే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఫలితాలు గనక గమనిస్తే, ఈ సమయం మీకు ఆశ్చర్యాలు మరియు అవకాశాలు సమయం. మిమ్మల్ని నమ్మిన వ్యక్తి ఒకరు మీకు సహాయం చేస్తారు. వారు చెప్పిన మాటలు మొదట కఠినంగా అనిపించినా, ఆలోచిస్తే ఆ మాటల్లో ఉన్న ప్రేమ, శ్రేయస్సు కనిపిస్తుంది. ఈరోజు మీకు చిన్న సమాచారం వస్తుంది, అది మీ కల నిజమవుతుంది అనటానికి సంకేతం. ఉదాహరణకి, చాలా రోజులుగా ఒక పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు అంటే కనుక, ఇక ఈరోజు అనేది ఈ యొక్క ఫలితం. కుంభరాశి వారు ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు ఒక కాల్ వస్తుంది. కొత్త కాలం క్రితం మీరు పెట్టిన ప్రయత్నం ఈరోజు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్నేహితులతో చిన్న మిస్ అండర్స్టాండింగ్ అంటే గనక అవి తొలగిపోయే అవకాశం ఉంది. ఎవరైనా సరే మీకు క్రమశిక్షణగా చేయవచ్చు, లేదా మీరే ఎవరితో అయినా మాట్లాడి పాత అనుమానాలను నివారించవచ్చు. ఇక మధ్యాహ్నం 12 గంటల తర్వాత సాయంత్రం 4 గంటల వరకు ఫలితాలు చూస్తే గనక, ఈరోజు దినఫలాల ప్రకారం హృదయం భాగం. ఈ భాగంలో మీరు కలలు కనే వ్యక్తి గురించి, లేదా మీరు కలలో వచ్చిన విషయం గురించి ఏదో ఒక సంఘటన జరుగుతుంది.
ఉదాహరణకు మీ కలలో ఎవరో ఒకరిని చూసి ఉంటే ఈరోజు ఆ వ్యక్తి నిజంగా మీకు ఎదురయ్యే అవకాశం ఉంది. లేదా మీ కలలో మీరు ఏదో సాధించామనే అనుభూతిని పొందుకుంటే ఈరోజు అది వాస్తవం కావచ్చు. ఇక కుంభరాశి వారిలో ఉన్న ఆలోచనాత్మక శక్తి, ఆత్మీయత దృష్టి కూడా చాలా బలంగా ఉంటుంది. మీ కళ అనేది ఈరోజు తీరబోతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.